ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు దేవుడు? ఎవరితో మాట్లాడుతున్నాడంటే, మన ఎముకల్లో ఎవరికైతే మూలుగా సంతుష్టిగా ఉన్నదో, ఎవరి చెవులైతే బాగా వినిపిస్తున్నాయో, ఎవరి కళ్ళైతే బాగా కనిపిస్తున్నాయో, ఎవరి శరీరం నిండా అయితే ఆరోగ్యం తొణికిసలాడుతుందో, ఎవరి జేబు నిండా డబ్బు వారి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడానికి అనుకూలంగా దొరుకుతున్నదో, మంచి వయసులో ఉన్న వారితో చెబుతున్న మాట ఇది. ఏమంటున్నాడు? యవ్వనుడా, నీ యవ్వన కాలం ముందు సంతోషపడము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకుని వస్తాడని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. కానీ మనకు లోకంలో ఉన్న సామెత ఎలా ఉంటదండి? కాటికి కాలు చాపినప్పుడు అప్పుడు కదా దేవుడా దేవుడా